వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఈ మధ్య కాలంలో డివోర్స్ కేసెస్ కన్నా ఎక్కువగా అనల్మెంట్ ఆఫ్ మ్యారేజెస్ కేసెస్ పెరుగుతూ ఉన్నట్లు విన్నాం. అసలు డివోర్స్ కేసెస్కి అనల్మెంట్ ఆఫ్ మ్యారేజెస్కి డిఫరెన్స్ ఏంటి? ఎవరు తీసుకోవచ్చు? ఇప్పుడు డైవోర్స్ అంటేనేమో మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైనా కారణం వల్ల ఒక వ్యక్తితోని కలిసి ఉండలేని పరిస్థితిని మనం డైవోర్స్ అంటాం జనరల్గా. అంటే మనం పెళ్లి చేసుకుంటాం, తర్వాత ఏదైనా హరాస్మెంట్ కావచ్చు, క్రుయాలిటీ కావచ్చు, ఇంకా ఏదైనా ఇల్లీగల్ అఫేర్ కావచ్చు, ఆ విషయాల వల్ల ఎదుటి వ్యక్తితో మనం కలిసి ఉండలేము. సో ఆ ఎదుటి వ్యక్తితో కలిసి ఉండలేనప్పుడు మనం కోర్టుకి వెళ్ళి ఈ కారణాల వల్ల నేను ఎదుటి వ్యక్తితో కలిసి జీవించలేను కాబట్టి నాకు డైవర్స్ ఇవ్వండి అని చెప్పేసి మనం డైవర్స్ అప్లై చేసుకుంటాం. ఓకే. అన్నల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటంటే మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఏ కారణం చేతనైనా ఆ పెళ్లినే రద్దు చేయమని అడుగుతాం. ఆ పెళ్లినే రద్దు చేయమని అంటాం. సో డైవర్స్కి అన్నల్మెంట్కి తేడా ఏంటంటే మనం డైవర్స్లో మ్యారేజ్ని యాక్సెప్ట్ చేస్తాం. నాకు మ్యారేజ్ జరిగింది కాబట్టి నేను కలిసి ఉండలేను అంటాం. ఓకే. అన్నల్మెంట్లో ఏమో మ్యారేజ్ జరిగింది కానీ దాన్ని రద్దు చేయండి అంటాం. అంటే ఈ పెళ్లిని గుర్తించొద్దు, మీరు ఇది పెళ్లి కింద మీరు తీసుకోవద్దు, గుర్తించొద్దు అని చెప్పి అడుగుతాం మనం. సో మనకు అన్నల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కేసెస్ అంటే కంపారిజన్ టు మనం కొన్ని సంవత్సరాలుగా పోల్చుకుంటే ఏంటంటే డైవర్స్ కేసెస్ కంటే ఇప్పుడున్న జనరేషను మనకు అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ ఎక్కువ పడుతున్నాయి కేసెస్ ఫైలింగ్. ఎందుకు అంటే అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఏంటంటే పెళ్లిని మనం అబద్ధాలాడి పెళ్లి చేసిన, మోసం చేసి పెళ్లి చేసిన, బెదిరించి పెళ్లి చేసిన, ఓకే, తర్వాత మనము కోర్షన్ అంటాం, అండు ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రలోభ పెట్టి పెళ్లి చేసిన, ఓకే. ఈ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్కి చాలా కారణాలు ఉన్నాయి. మనకు ఎక్కువ శాతం ఏమైందంటే చీటింగ్ ఎక్కువ వస్తుంటుంది. ఓకే. చీటింగ్ అంటే ఏంటి అంటే అబద్ధాలు చెప్పి పెళ్లి చేయటం, ఆస్తులు ఉన్నాయని కానీ, జాబ్ ఉంది అని కానీ, లేకపోతే రోగాలు దాచి పెళ్లి చేయటం, ఓకే, కొన్ని రోగాలు ఉంటాయి దాచి పెళ్లి చేయటం, ఇవన్నీ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కిందకి వస్తాయి. కొన్ని సందర్భాల్లో బెదిరించి పెళ్లి చేసుకుంటాం, భయపెట్టి పెళ్లి చేసుకుంటాం, ప్రలోభ పెట్టి పెళ్లి చేసుకుంటాం. అంటే నిన్ను పెళ్లి చేసుకుంటే ఏదో అయిపోతుంది, నేను కాడికి అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ప్రలోభ పెడతాం. భయపెట్టడం వేరు, బెదిరించడం వేరు, ప్రలోభ పెట్టడం వేరు, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. సో ఓవరాల్గా ఏంటంటే జరిగే పెళ్లిలో కనుక జెన్యునిటీ లేకపోతే, ఓకే, దాన్ని మనం డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి మనం అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ పిటిషన్ వేసుకోవచ్చు. అంటే ఎంతకాలం అయినా పర్వాలేదా వాళ్ళకి? జనరల్గా పెళ్ళైన డేట్ నుంచి మనకు ఇప్పుడు పెళ్ళైన డేట్ ఉంటుంది కదా, ఆ నిజం తెలిసిన డేట్ నుంచి 1 year లోపే వేసుకోవాలి. ఓకే. మనకు పెళ్లి జరుగుతుంది, జరిగిన తర్వాత ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలు చెప్తా. ఇప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పి ఎవరో పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత ఒక 6 నెలలకు మనకు తెలిసింది ఏమని, ఆయన గవర్నమెంట్ జాబ్ కాదు అని తెలిసింది. ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి, గవర్నమెంట్ ఆఫీసులో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి అని తెలిసింది. సో అది తెలిసిన దగ్గర నుంచి విత్ 1 year లోపు మనం కేసు వేసుకోవాలి. అట్లనే మనకు అబద్ధాలాడి చాలా మంది పెళ్లి చేస్తుంటారు, రోగాలు కూడా దాచిపెట్టి పెళ్లి చేస్తుంటారు. కొంతమందికి మానసిక పరిస్థితులు బాగుండవు, వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటూ బాగున్నారని కలరింగ్ చేస్తూ పెళ్లి చేసుకుంటారు. ఓకే. కొంతమందికి చర్మ వ్యాధులు ఉంటాయి, ఓకే, కొంతమందికి మానసికమైన వ్యాధులు ఉంటాయి, కొంతమందికి సెక్షువల్ డిసీజెస్ ఉంటాయి, ఓకే, కొంతమందికి ఇంపార్టెన్సీ ఉంటుంది. ఆడవాళ్ళలో కూడా ఇంపార్టెన్సీ ఉంటుంది, అంటే వాళ్ళు ఎక్కువ ఆసక్తి చూపించరు. సో ఇటువంటి అన్ని పెళ్లి తర్వాత బయటపడుతుంటాయి. ఓకే. కొంతమందికి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఓకే. కొంతమందికి ఆల్రెడీ పెళ్ళి అయి ఉంటే దాచిపెట్టి పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ ఆల్రెడీ విడాకులు తీసుకుని ఉంటారు. ఇప్పుడు కాలేజ్ టైంలోనో లేకపోతే వర్కింగ్ టైంలో పెళ్లి చేసుకుంటారు ఇంట్లో తెలవకుండా, తర్వాత ఇంట్లోకి తెలుస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, బలవంతంగా ఆ పెళ్లిని రద్దు చేసి ఆ పెళ్లిని డైవర్స్ తీసుకొని మళ్ళీ ఎవరు తెలవకుండా ఇంకో పెళ్లి చేస్తారు. పెళ్లి చేసుకున్న తర్వాత అర్థమవుతుంది ఏంటంటే ఏం కాలేని ఇంతకుముందు పెళ్లి అయిందని. ఓకే. అట్లా కొన్ని వందల కారణాలు ఉన్నాయి. ప్రలోభాలు, మోసాలు, చీటింగ్ చేయటము, మిస్రిప్రజెంటేషన్ ఇవ్వటము, ఇట్లా రకరకాలు ఉన్నాయి అన్నట్టు. ఇవన్నీ మనకు అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కిందకి వస్తాయి. మరి ఇప్పుడున్న సమాజంలో అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ ఎందుకు పెరిగినాయి? అలాగే చేస్తున్నారు కాబట్టి, మోసాలు చేసి, అబద్ధాలాడో, మోసాలు చేసో, నిజాన్ని దాచో, ముందైతే పెళ్లి జరగని, పెళ్ళైన తర్వాత అడ్జస్ట్మెంట్ అయిపోతారు అనే ఉద్దేశంతో పెళ్లి చేస్తున్నారు. ఓకే. కానీ ఇప్పుడున్న సమాజంలో మన అబద్ధాలాడి పెళ్ళిళ్ళు చేస్తే నిలబడవు పెళ్ళిళ్ళు. కాబట్టి అది పెళ్లికి ముందే దాన్ని మనం సరిదిద్దుకోగలిగితే, ఈ వాస్తవాన్ని చెప్పి మనం పెళ్లి చేసుకోగలిగితే అవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే అమ్మ ఈ వాస్తవం చెప్తే పెళ్లి కాదేమో, పెళ్ళైన తర్వాత సచ్చుకుంటూ పడుంటారు,
పెళ్ళైన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, సో పెళ్ళైన తర్వాత అడ్జస్ట్ అయిపోతారని ఇటువంటి మెంటాలిటీతోని ఈ నిజాలు దాచి అబద్ధాలు ఆడి భయపెట్టో ప్రలోభ పెట్టో ఏదో చెప్పి పెళ్లి చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు డివోర్స్ తీసుకున్నా అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అని ఇది తీసుకున్నా కానీ వాళ్ళనైతే సొసైటీ డివోర్స్ తీసుకున్నట్లుగానే పరిగణిస్తుంది కదా. అవును, ఇప్పుడు డైవోర్స్ అనేది మన జీవితంలో నిత్యకృత్యం అయిపోయింది. ఇంకా అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్కి ఏంటంటే అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కనుక జరిగింది అనుకుందాం, అంటే మ్యారేజ్ని కనుక కోర్టు రద్దు చేస్తే పార్టీల మధ్యలో మీకు రైట్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. ఎందుకంటే మ్యారేజ్ రద్దు అయింది కదా, మీరు భార్య భర్తలే కాదు కదా. సో మెయింటెనెన్స్ లాంటి పిటిషన్లో లేకపోతే ఇంకేదో లేదా చేసుకోనికి లేదు. అదే డైవర్స్లో అనుకో నువ్వు మ్యారేజ్ని యాక్సెప్ట్ చేస్తున్నావు. సో మ్యారేజ్ని యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే ఆ మ్యారేజ్కి ఉండాల్సిన రైట్స్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నీకు డైవర్స్లో ఉంటాయి. సో దానికే మనకు ఎక్కువ శాతం అనల్మెంట్ ఎందుకు పడుతుంది అంటే ఏంటంటే ఇప్పుడున్న జరుగుతున్న పెళ్ళిళ్ళల్లో వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక మిస్టేక్ చేసేస్తున్నారు. ఆ పెళ్లి తర్వాత ఆ మిస్టేక్ బయటపడుతున్నది. ఆ బయటపడ్డ తర్వాతనే వీళ్ళు అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరైనా సరే పెళ్లి చేసుకోవాలనుకుంటే సాధ్యమైనంత వరకు అబద్ధాలు ఆడకుండా, మోసం చేయకుండా, ప్రలోభ పెట్టకుండా ఈ రకరకాల కారణాలతో ఉంటేనే మనం పెళ్ళి అనేది సస్టైన్ అవుతుందని చెప్తున్నాను నేను. ఓకే, ఇక ఇంకో విషయం ఏంటంటే ఈ వివాహ బంధంలో మెంటల్గా అంటే మెంటల్ క్రుయాలిటీ చేసేవాళ్ళు ఉంటారు, మెంటల్గా ఇరిటేట్ చేస్తూ ఉంటారు. దానికి ఏమీ ప్రూఫ్స్ ఉండవు చూపించడానికి కోర్టులో. సో ఇలాంటి కేసెస్లో అంటే సాక్ష్యాలను అనేవి మస్టా? సో కోర్టు ఇలాంటి కేసెస్ని ఎట్లా పరిగణిస్తుంది? అప్పుడు ఏంటి పరిస్థితి? ఇది నేను చాలా సందర్భాలలో చెప్పిన అందరికి. అందరు అడిగే క్వశ్చన్ ఏంటంటే డైవర్స్ తీసుకోవడానికి సాక్ష్యాలు ఏం కావాలి అని అడుగుతుంటారు. ఓకే, సో సాక్ష్యాలు ఏం కావాలి సార్, ఏం సేకరించాలి సాక్ష్యాలు, ఎట్లుంటే డైవర్స్ వస్తాయని అడుగుతుంటారు. ఓకే, నేను అందరికి చెప్పేది ఏంటంటే డైవర్స్ తీసుకోవడానికి ప్రత్యేకంగా సాక్ష్యాలు అంటూ ఏముండవు. ఎందుకు ఉండవు? ఎందుకంటే డైవర్స్ అనేది ఒక భార్యాభర్తల మధ్యలో లేకపోతే కుటుంబ సభ్యుల మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అవన్నీ. ఓకే, దానికి ప్రతిదానికి ఒక సాక్ష్యం పెట్టుకొని మనం పనిచేయం. ఓకే, ఒక నమ్మకంతో మనోళ్ళు అనే దాంతో ఒక లిబర్టీతో పనిచేస్తాం మనం. ఓకే, సో అట్లా పనిచేసినప్పుడు మీరు ఈ సాక్ష్యం వల్లనే వస్తుందని చెప్పలేము. అందుకనే ఏం చేసిండు చట్టంలో క్రుయాలిటీ మీద డైవర్స్ తీసుకోవాలా అనుకుందాం. సపోజ్ క్రుయాలిటీకి చట్టంలోనే డెఫినేషన్ లేదు. దేన్ని క్రుయాలిటీ అంటారు అనే దానికి చట్టంలోనే డెఫినేషన్ లేదు. క్రుయాలిటీ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తితోని కలిసి ఉండలేని పరిస్థితిని క్రియేట్ చేయడానికి క్రుయాలిటీ అంటాం అంతే మనం. అర్థమైందా? ఇప్పుడు ఈ క్రుయాలిటీకి దానికి అసలు క్రుయాలిటీ రూపం లేదు. ఇప్పుడు నేను 100 చెప్తాను. నేను ఇప్పుడు భార్య ఫ్రీక్వెంట్గా 50 వెళ్తుంటుంది, అది క్రుయాలిటీనే. పెళ్ళి అయిన తర్వాత నువ్వు భర్తతోని సంసారం చేసుకోవాలా, నీ భర్తను చూసుకోవాలా, అది చూసుకోవాలని నీ డ్యూటీ. అది నువ్వేం చేస్తున్నావు? భర్తను వదిలిపెట్టేసి ఫ్రీక్వెంట్గా పుట్టింటికి పోయి పుట్టింట్లో కూర్చుంటున్నావు, అది క్రుయాలిటీనే. అర్థమైందా? తర్వాత పెళ్ళి అయిన తర్వాత మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఉంది, అత్తామామల్ని చక్కగా చూసుకోకున్నా, ఓకే, తర్వాత విడిగా ఉండాలని కాపురం పెట్టినా, అంటే అత్తామామలతో వద్దు మనం సపరేట్గా కాపురం పెట్టుకుందని బలవంతం చేసినా కూడా అది క్రుయాలిటీ కిందకి వస్తుంది. సో అన్నం పెట్టకపోవడం క్రుయాలిటీనే, సెక్స్ చేయకపోవడం క్రుయాలిటీనే, రకరకాలుగా నువ్వు జనాల మధ్యలో తిట్టడం క్రుయాలిటీనే, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో గౌరవం అయిపోవడం క్రుయాలిటీనే. అట్లా క్రుయాలిటీకి రూపం లేదు. సో ఎవ్రీ కేస్ ఈజ్ ఏ యూనిక్. ప్రతి కేసు అనేది ఒక యూనిక్ కేసు అది. సో దాన్ని వాళ్ళు చెప్పే విషయాల్ని బట్టి దాంట్లో మనం ఏ గ్రౌండ్ తీసుకోగలుగుతాము, దాన్ని ఎట్లా ప్రూవ్ చేయగలుగుతాము అనేది డిసైడ్ చేయబడుతుంది. ఖచ్చితంగా ఇవే కావాలి డైవర్స్ కంటే అందరూ అవే తెచ్చుకొని డైవర్స్ అడుగుతారు. అంటే ఇవి ఎమోషన్స్ కదా, ఇవి చూపించలేరు, కోర్టు ముందు పెట్టలేరు. అడ్వకేట్ డ్యూటీ అది. ఎట్లా ప్రూవ్ చేయాలి, దాన్ని ఎట్లా ప్రొట్రే చేయాలి, దాన్ని కోర్టులో దేన్ని సాక్ష్య కింద పరిగణించబడతారు, దేన్ని ప్రూవ్ చేయగలుగుతారు అనేది అడ్వకేట్ డ్యూటీ అది. ఓకే, ఇప్పుడు అడ్వకేట్ చేసే పనులన్నీ క్లయింట్ చేసేస్తే ఇంకా అడ్వకేట్ క్లయింట్ తేడా ఏముంటుంది? సో బీయింగ్ ఏ కామన్ మ్యాన్ నీకు కొంత డౌట్స్ ఉంటాయి. ఓకే, కానీ ఎక్స్పర్ట్ ఏంది, వాళ్ళు ఆల్రెడీ చదువుకొని దాన్ని ప్రాక్టీస్ చేసినారు కాబట్టి అది వాళ్ళకి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to
iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.